ఐఏఎస్లో తెలుగు లిటరేచర్ మీ ఆప్షనల్ కనుక అయితే ఇప్పటికే కోచింగ్ తీసేసుకుని ఉండి ఉండవచ్చు, లేదా కోచింగ్ తీసుకోవాలా మానాలనే కన్ఫ్యూజన్లో ఉండవచ్చు, లేదా ఇప్పటికే నా దగ్గరే కోచింగ్ తీసుకుని ఉండి ఉండవచ్చు, లేదా ఇంకో చోట కోచింగ్ తీసుకుని ఓన్లీ మెంటరింగ్ తీసుకుని ఒక చిన్న ప్రిపరేషన్ చేసో మెయిన్స్ రాసిన మంచి మార్కులు రాకనో ఇట్లాంటి ఒకానొక సిచ్యుయేషన్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడేలాగా తెలుగు లిటరేచర్ ఆప్షన్కి సంబంధించి సిలబస్ ఎనాలిసిస్, వ్యాఖ్యానాలు లాంటివి, వ్యాకరణం లాంటివి, అందులోనూ మళ్ళీ తిరిగి మిగతా ఏవైతే అంశాలు అసలు హయ్యెస్ట్ స్కోర్ ఎలా చేసుకోవాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎలా రాయాలి లాంటి వాటిని అవగాహన చేసేందుకు నేను ఆన్లైన్లో కోచింగ్ కూడా ఆన్లైన్లో ఇస్తాను. కాబట్టి ఆన్లైన్లో ఒక ఓరియంటేషన్ క్లాస్ ఇవ్వాలి అన్నది నా ఉద్దేశం. ఈ ఓరియంటేషన్ క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే 8897826108కి ఫోన్ చేయండి. ఈ ఓరియంటేషన్ క్లాసుని ఈ ఆదివారం అంటే జూన్ 8వ తారీఖు రాత్రి 8 గంటలకి ఆన్లైన్లో జూమ్ లాంటి టెక్నాలజీ ద్వారా మీకు ఒక ఓరియంటేషన్ క్లాస్ ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. ప్లీజ్ యూటిలైజ్ దిస్. ఇక్కడ 2 పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. పాయింట్ నెంబర్ 1, ఈ ఓరియంటేషన్ క్లాస్ తర్వాత మీరు నా దగ్గరే జాయిన్ అవ్వాల రూల్ ఏమీ లేదు, ఎక్కడైనా జాయిన్ అవ్వండి. 2, సాధారణంగా ఆన్లైన్లో ఐఏఎస్ తెలుగు లిటరేచర్ కోచింగ్ మాత్రమే ఇస్తున్న నేను ఈ ఏడాది నుంచి మెంటరింగ్ని కూడా స్టార్ట్ చేస్తున్నాను. అంటే కోచింగ్ని బైపాస్ చేస్తూ ఓన్లీ మెంటరింగ్ మాత్రమే జాయిన్ అయ్యేలాగా. అలాగే టెస్ట్ సిరీస్లో 3 ఫేజులు ఉంటాయి. ఒకటేమో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేయడం, 2 ప్రజెంట్ ట్రెండ్స్ని అనాలిసిస్ చేయడం, 3 ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ టెక్నిక్స్ని ఇవ్వడం. ఈ 3 ఇచ్చిన తర్వాత టెస్ట్ పెట్టడం. వీలైతే రోజుకు ఒక క్వశ్చనో 2 రోజులకు ఒక క్వశ్చనో రాసే ఏర్పాటు చేయడం. థ్యాంక్ యూ సో మచ్.